రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. ఉత్తర కోస్తా ఆంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు అధికారులు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పారు. మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోకి మాన్సూన్ ప్రవేశించినట్లు తెలిపారు. ఆవర్తనంతో పాటు రుతుపవనాల ప్రభావంతో మరో 4 రోజులు వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. దక్షిణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వ్యాపించాయని చెప్పారు. రుతుపవనాల ప్రభావంతో దక్షిణ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనంతో పాటుగా మనకి ఇది ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లోని కొనసాగుతూనే బే ఆఫ్ బెంగాల్లో ఉంటూనే ఉంది. దీంతో పాటుగా మనకి ఋతుపవనాలు కొద్ది చురుకుగా కదులుతూ ఉన్నాయి. ఋతుపవనాల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నిన్నటి వరకు మనకి నారాయణపేట వరకు విస్తరించిన ఋతుపవనాలు, నారాయణపేట, నల్గొండ వరకు విస్తరించిన ఋతుపవనాలు ఈ రోజు కొద్దిగా మనకి ఉత్తర దిశలుగా కదిలి దాదాపుగా మెదక్, సంగారెడ్డి, దీంతో పాటుగా సిద్దిపేట పరిసర ప్రాంతం నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు కూడా మనకి విస్తరించాయని చెప్పొచ్చు. రేపు మరింతగా అంటే ముందుగా మనకి ఉత్తరాది జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదవుతూ నిజామాబాద్ వరకు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పారు. ఉపరితల ఆవర్తనంతో పాటుగా నైరుతి రుతుపవనాలు కూడా చురుకుగా ఉండడం వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 3 రోజులు కూడా ఇదే విధంగా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షపాతం కూడా పూర్తిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఉరుముల, మెరుపుల ప్రభావం అనేది దాదాపుగా ఈ వారం నుంచి ఇంకొక వారం వరకు ఉండే అవకాశం ఉంది. తర్వాత మెరుపుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కన్వెక్టివ్ క్లౌడ్స్ అనేవి కొద్దిగా తగ్గి మనకి స్కాటర్డ్ క్లౌడ్స్ అండ్ స్ట్రాటస్ క్లౌడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో ఎక్కువగా క్లౌడ్ టు క్లౌడ్ లైట్నింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి మాన్సూన్లోని ఈవినింగ్ రెయిన్ ఎక్కువ ఉంటూ ఈ లైటనింగ్ అనే ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవాళ హైదరాబాద్తో పాటు జిల్లాల్లో వాన దంచి కొట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. సెక్రటేరియట్తో పాటు సికింద్రాబాద్ ఏరియాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. బషీర్బాగ్, యాబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అఫ్జల్గంజ్, లక్డీ కపూల్ ప్రాంతాల్లోనూ వాన పడింది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. ఉమ్మడి మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడింది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడి ప్రాణ నష్టం సంభవించింది. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో పిడుగుపాటుకు 10 ఏళ్ల బాలుడు మరణించాడు. కడెం మండలంలో గొర్రెలు చనిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో పిడుగుపడి పశువులు మృతి చెందాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ వాన దంచి కొట్టింది. జమ్మికుంట, ఇల్లందకుంట, వీనవంక మండలాల్లో భారీ వర్షం కురిసింది. కోరుట్ల నియోజకవర్గంలోనూ చాలా గ్రామాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలోనూ వర్షాలు కురిశాయి. ఓవైపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు వానాకాలం సాగులో బిజీగా ఉన్నారు. ఈసారి వర్షాలు బాగుంటాయని అధికారులు చెప్పడంతో పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.